సినిమాటిక్ యాంగిల్ సిరీస్లో ఈరోజు డే 2. సినిమాటిక్ యాంగిల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఈరోజు మనం రైటింగ్ సీన్ గురించి మాట్లాడుకుందాం. రైటింగ్ సీన్ అనేది ఎగ్జాక్ట్గా ఏమేమి యాంగిల్స్ యూజ్ చేయాలో ఈరోజు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటే అన్ని యాంగిల్స్ సేమ్ సీనే, సేమ్ రైటింగ్ సీనే. బట్ దీనికి ఎందుకు అన్ని యాంగిల్స్ యూజ్ చేశారంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ బట్టి ఒక్కొక్క యాంగిల్స్ అనేది యూజ్ చేయాలి. పర్టికులర్గా దానికి ఏ ఎమోషన్ అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాంగిల్స్ అనేది ఆల్మోస్ట్ ఎమోషన్స్కి అండ్ లవ్ ఫెయిల్యూర్ లెటర్ రాస్తుంటారు చూడు, ఆ దానికి సూట్ అవుతుంది. నెక్స్ట్ టైం జరుగుతుందో అని కనిపెట్టడానికి ఈ యాంగిల్స్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఈ యాంగిల్ అంటే కొంచెం గుడ్ ఫీలింగ్తో హ్యాపీనెస్తో రాస్తాం లెటర్స్. మన పర్సన్ ఆడున్నాడు, అతనికి లెటర్ రాయాలంటే ఈ యాంగిల్స్ అనేది యూజ్ చేస్తాం. అదే స్టడీస్ అనుకో, ప్రాపర్గా స్టడీస్ అంటే కొంచెం కేర్ఫుల్గా చదివేదానికి ఈ యాంగిల్స్ యూజ్ చేస్తాం. అదే కొంచెం కామెడీగా ఇంట్రెస్ట్ లేదు అన్న దానికి ఈ యాంగిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా ఏ యాంగిల్స్ యూజ్ చేయాలంటే ఈ యాంగిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎమోషన్ సీన్స్కి అవుట్స్కి అయితే యూజ్ అవుతాయి. అదే ఈ యాంగిల్స్ అనేది కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది చూడు, దానికైతే ఈ యాంగిల్స్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఎమోషన్కి ఈ యాంగిల్సే పెట్టాలి, అండ్ ఫీలింగ్కి ఒక యాంగిల్సే పెట్టాలి, అండ్ హ్యాపీనెస్ ఇంకొక యాంగిల్ పెట్టాలి. ఆ యాంగిల్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు యాంగిల్స్ యూజ్ చేసినారంటే మీ సినిమాటిక్గా ఉంటుంది వీడియో అనేది. ఈ యాంగిల్స్ యూజ్ చేస్తే ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క యాంగిల్స్ అనేది యూజ్ చేయడం వల్ల మీ షార్ట్ ఫిల్మ్ అనేది చూసేదానికి సినిమాటిక్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రమ్ వాచ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను యాంగిల్స్ గురించి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.